అదే మీ డాడీ వచ్చేసాడమ్మా చెక్ చేస్తాడమ్మా ఏదో మీ డాడీ కొట్టేస్తాడా వేరే దీనికిరా కొట్టకుండా జీన్స్ ప్యాంట్లు రెండు ప్యాంట్లు వేయాలి ఇప్పుడు అర్జెంట్గా చట్టలు రెండు చట్టలు మూడు చట్టలు వేసి వెళ్ళి చెల్లి ఉంటే చెల్లి ఆడుకుంటే మరి కొట్టలేదు మీరు నించోగలను కాదు అనుకున్నాను గైస్ ఏదో దూర పని చేస్తాడు అనుకున్నా దూర పని అయితే చేశాడు గైస్ టీచర్ అని ఓ మేడం ఉంది గైస్ కొట్టింది గైస్ పిర్రల మీద చెట్టుగా తెలియదు మా బాబు ఉన్నాడు గైస్ ఇంటికాడ ఇప్పుడు నన్ను తెక్కేస్తాడు గైస్ ఉండాలి గైస్. హలో గాయస్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను గాయస్ ఇవాళ వచ్చేసి మనం అయితే వ్లాగ్ అయితే చేయబోతున్నాం గాయస్ మనకైతే కొంచెం టెన్షన్గా అయితే ఉంది ఈ టెన్షన్ ఎందుకంటే గాయస్ మనం ఫస్ట్ టైం వ్లాగ్ అయితే చేయబోతున్నాం మనమైతే ఎప్పుడు చేయలేదు గాయస్ కొంచెం నర్వస్గా ఉంది అంటే మా ఫ్రెండ్స్ అందరూ చూస్తారు కదా గాయస్ వీడియో ఏంటి ఇలా చేస్తున్నాడు వ్లాగ్ అంటారు గాయస్ దాని గురించే ఏమన్నా తప్పు ఏమైనా ఉంటే మనల్ని కొంచెం అడ్జస్ట్ అయిపోయింది గాయస్ ఇప్పుడైతే మా ఫ్రెండ్ గారి ఇంటికి అయితే వెళ్తాం గాయస్ మా ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్తున్నాం గాయస్ చూడండి గాయస్ ఇదైతే మా ఇంటికాడ చెరువు గాయస్ ఇది మా ఇంటి చెరువు గాయస్ అదిగోండి గాయస్ మా ఫ్రెండ్ గాయస్ అక్కడ ఉన్నాడు గాయస్ మా ఫ్రెండ్ అయితే ఇప్పుడైతే బోటింగ్కి వెళ్దాం గాయస్ ఇప్పుడైతే బోటింగ్కి వెళ్ళి మనమైతే ఏంటనేది చెప్దాం గాయస్ గాయస్ ఇప్పుడైతే మనమైతే బోటింగ్కి వెళ్తున్నాం గాయస్ అదిగోండి గాయస్ మన పడవ అయితే అక్కడ ఉంది మన డ్రైవర్ అయితే కూడా అక్కడే ఉన్నాడు గాయస్ ఆ దోలగాడు గాయస్ బాగానే ఎప్పుడు చూసినా చెల్లెని కొట్టుకుంటాడు గాయస్ ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే బోట్ అయితే ఎక్కుతున్నాం గాయస్ మనం ఎక్కాం గాయస్ చాలా సార్లు ఎక్కాం గాయస్ ఏంటంటే మీతో ఫస్ట్ టైం కదా గాయస్ ఇదిగోండి గాయస్ మా బోట్ అయితే వస్తుంది గాయస్ ఇదిగోండి గాయస్ మన పడవ అయితే వచ్చేస్తుంది గాయస్ ఇదిగోండి గాయస్ మన డ్రైవర్ అయితే వచ్చేస్తున్నాడు గాయస్ ఎంత దోళన కొడుకంటే గాయస్ వీడు నిజంగా గాయస్ అరే ఎప్పుడు చూసినా చెల్లెలా ఉంటావేంట్రా అదిగోండి గాయస్ ఎప్పుడు చూసినా మా వాడు చెల్లెనే ఉంటాడు గాయస్ పెద్ద దోళన కొడుకు గాయస్ వీడు రే రారా పడవ అయితే ఎక్కుదా గాయస్ పడవ అయితే ఎక్కేసాం గాయస్ ఇదిగోండి గాయస్ బాబు చాలా దారుణంగా ఉంది గాయస్ తల తెరిపోతుంది అనుకోలేదు గాయస్ ఫస్ట్ టైం గాయస్ పడవ ఎక్కాం మనం అయితే చూసుకోండి గాయస్ మా దోళన కొడుకు అయితే అక్కడ ఉన్నాడు గాయస్ అదిగోండి గాయస్ మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉన్నారు మనమైతే ఇదిగోండి గాయస్ మనమైతే పడవ అయితే ఎక్కాం గాయస్ ఇదంతా మా ఇంటికాడ గాయస్ ఇదంతా గాయస్ ఇదైతే మా ఇంటికాడ చెరువు ఉంది గాయస్ ఆ చెరువు దగ్గర అయితే పడవ అయితే వేసారు గాయస్ దానివల్ల మా ఊడైతే ప్రతిరోజు బోటింగ్ అయితే చేస్తాడు గాయస్ మనమైతే ఇప్పుడు ఫస్ట్ టైం అయితే ఎక్కాం గాయస్ ఏమనుకోకండి గాయస్ మనకు కొంచెం నర్వస్గా ఉంది మనం ఫస్ట్ టైం కదా గాయస్ కెమెరా ముందు మాట్లాడడం ఫస్ట్ టైం గాయస్ అందుకే కొంచెం నర్వస్గా ఉంది ఏమనుకోకండి గాయస్ ఫస్ట్లో ఇది అంత బాగుండేది కాదు గాయస్ ఇప్పుడే ప్రజెంట్ అయితే ఇది బాగా క్లీన్ చేసి మొత్తం బాగా చేశారు గాయస్ దానివల్ల ఇప్పుడైతే క్లీన్గా కనిపిస్తుంది గాయస్ ఇప్పుడైతే మా బోటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం గాయస్ మనం ఎక్కడం వల్ల ఏమో కానీ గాయస్ మనం ఎక్కడం వల్ల మొత్తం మబ్బు అయితే వేసేసింది గాయస్ వర్షం అయితే వచ్చేలా ఉంది ప్రజెంట్ అయితే అనవసరంగా ఎక్కననిపిస్తుంది ఇప్పుడైతే చూడండి గైస్ మా ఓడైతే ఏదో ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం అనుకుంటున్నాడు చూడండి గైస్ చూడండి మా బుడ్డగాడితో అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తుంది గైస్ ఆడు కొట్టడం మా ఓడేమో తెచ్చుకోవడం సరిపోతుంది గైస్ ఇప్పుడైతే మనం అనవసరంగా ఎక్కువ అనిపిస్తుంది గైస్ వాతావరణం అయితే ఫుల్ గాలి అయితే వస్తుంది ప్రజెంట్ అయితే ఫుల్ బ్లాక్ అయిపోయింది మనం అనవసరంగా ఎక్కువ అనిపిస్తుంది అయితే ఇప్పుడే రే విష్ణు వస్తావా అనవసరంగా ఎక్కువ అనిపిస్తుంది గైస్ ఇప్పుడైతే ప్రజెంట్ చూడండి గైస్ లొకేషన్ అయితే ఫుల్ బ్లాక్ అయిపోయింది
వర్షం వచ్చేలాగా ఉంది. ఇదిగోండి గైస్ మా మా డ్రైవర్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు గైస్. ఇదిగోండి గైస్ మా పిల్ల బచ్చాగళ్ళు. గైస్ మనం అయితే ఫస్ట్ టైం అయితే బోట్ ఎక్కాం గైస్. ఫస్ట్ బోట్ ఎక్కాం కానీ ఫస్ట్ మనకి ఫస్ట్ టైం పడవ ఎక్కాను అనుకుంటే వర్షం అయితే వస్తుంది గైస్. చాలా దారుణంగా గంట రే ఆలసంగా ఎక్కాను వస్తుంది గైస్. ఫస్ట్ టైం గంటరా డ్రైవరా గంటరా పట్టుకోరా. ఇదిగోండి గైస్ వర్షం అయితే వస్తుంది. డ్రైవర్ అయితే ఎలా ఉన్నాడు చూడండి వర్షంలో. ఫస్ట్ టైం గైస్ వర్షం మనల్ని ఫేస్ చేసింది గైస్. అదే కానీ గైస్ వర్షం అయితే ఫుల్ వస్తుంది గైస్ మా ఇంటికాడ. డ్రైవర్ రావా వెళ్ళిపోతున్నావా వెళ్ళిపోతున్నావా? మన పడవ మీద బ్లాక్ చేద్దాం అనుకున్నాం గైస్. మనకి రివర్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. మా ఫ్రెండ్ చాలా దూరం వస్తుంది చూడండి గైస్ ఎలా పరిగెడుతున్నాడు. ఇదిగోండి గైస్ ఇదే మా ఊరు. ఇక్కడ మా చెరువు అయితే ఉంటుంది. ఏమనుకోకండి గైస్, అంటే మనకు కొంచెం టెన్షన్ వల్ల ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడేస్తున్నాను. మనకు ఫస్ట్ టైం కాదు గైస్, అలవాటు మాట్లాడడం వల్ల కొంచెం అయితే ఇంప్రూవ్ అయితే అవుతాం. ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే మా ఇంటికి అయితే వెళ్తున్నాం. మా ఊరి ఎలక్ట్రానిక్స్ మా ఊరు ఎలక్ట్రీషియన్ గైస్. ఏమైనా ప్రాబ్లం ఉంటే మా ఎలక్ట్రానిక్స్ మిషనరీ అన్ని ఉన్నాయి గైస్. గైస్ ఇప్పుడైతే వర్షం అయితే తగ్గిపోయింది అని చెప్పి మళ్ళీ అయితే పడవ అయితే ఎక్కబోతున్నాం గైస్. ఇప్పుడైతే అయితే పడవ అయితే ఎక్కుతున్నాం గైస్. ఇదిగోండి గైస్ ఇదంతా మా ఇల్లు గైస్. ఇదిగోండి గైస్ ఇది మా ఇంటికాడ గుడి గైస్ ఇది. ఇదిగోండి గైస్ మన డ్రైవర్ అయితే వచ్చేసాడు గైస్. ఏమనుకోకండి గైస్, ఇందాకైతే భారీగా వర్షం అయితే వచ్చింది. మళ్ళీ అయితే ప్రజెంట్ అయితే మళ్ళీ పడవ అయితే ఎక్కపోతుంది. ఓకే మళ్ళీ అయితే పడవ అయితే ఎక్కపోతుంది. మళ్ళీ పడవ అయితే ఎక్కుతాం గైస్. ఇదిగోండి గైస్ వాతావరణం చాలా దారుణంగా ఉంది గైస్. ఈరోజు కంటెంట్ వచ్చేసి మా ఇంటి దగ్గర ఒక సెల్లు దిగాం గైస్. పోయి అక్కడ డ్రామా చేస్తున్నాం గైస్. ఏం గైస్ మా మీరు చూసే ఉంటారు గైస్ మా వీడియోస్ ఎంత తోలు చేస్తాడు గైస్ ఇది. ఇదంతా మా ఇంటికాడ చెరువు గైస్. సర్ది నెట్టుకోండి మర్చిపోయాను గాయస్. తోటలో తీసుకోవాలి గాయస్. ఇలా తీసుకుని గాయస్ ఇంకోండి గాయస్ ఇలా చూడండి గాయస్. ఇలా పట్టుకోండి గాయస్. ఇలా నిల్చోండి గాయస్. అనుకున్నాను గైస్ ఏదో దూర పని చేస్తాడు అనుకున్నా. దూర పని అయితే చేశాడు గైస్. గైస్ ఇదంతా మా ఇంటికాడ అయితే చెరువు అయితే ఎలా ఉంటుంది గైస్ ఫుల్గా. రాబే చెప్పండి గాయస్. ఓవరాక్షన్ ఆపురా ఎందుకు రా, ఓవరాక్షన్ ఆపు ఎందుకు రా. మళ్ళీ పడవెక్కామని చెప్తే మళ్ళీ వర్షం వస్తుంది. ఇప్పుడైతే దిగేదైతే ఉండదు. ఇలా నడపదు గాయస్. నేర్చుకోండి గాయస్ పడవ నెట్టు. అవును అమ్మగారు కూడా తిట్టేస్తున్నారు గాయస్. అమ్మ అయితే ఫుల్గా ఫైర్ అయిపోతుంది. ఎందుకంటే మా అమ్మ అయితే ఫుల్గా ఫైర్ అయిపోతుంది. తిట్టేస్తున్నారు గాయస్.
తాటికలు కట్టకపోతే బస్ కదా కొబ్బరికాయలు ఉన్నాయి గాస్ పెట్టారు అక్కడ ఎండిపోయి ఫుల్గా ఎండిపోయింది ఫైర్ guys. అయిపోతుంది. నేను సరిపోతాయి ఎన్నిసార్లు guys. సరే ఎక్కువ అసలు guys. అని రా. ఏంటి ఏమన్నా స్కూల్ ఎప్పుడు మరి? స్కూల్ కలకూడదు గాయస్, చాలా గట్టిగా కొట్టరు గాయస్. తెల్ల రెండు వాసుకొని చూడండి గాయస్, ఎక్కడరా ఎర్రగా అయిపోయి చూడండి గాయస్. ఎక్కడరా? కొట్టాడు గాయస్, అయిపోయి నొప్పి వచ్చేసింది గాయస్. అవును guys, మా ఫ్రెండ్స్ అయితే మళ్ళీ చాలా గట్టిగా వస్తున్నారు. కొట్టాడు గాయస్, ఇదో, నొప్పి అయితే గట్టిగా వచ్చింది గాయస్. ఎవరు మీ మాస్టర్? మా క్లాస్ గాయస్, మీ క్లాస్ రా? నర్మడి టీచర్ అని ఆ, ఓ మేడం ఉంది గాయస్, ఆ. కొట్టింది గాయస్ పిల్లల మీద కర్రల మీద కొట్టేసిందా? గట్టిగా తెలియదు గాయస్. అదే కర్రల మీద కొడుతున్నా. మా బాబు ఉన్నాడు గాయస్ ఇంటికాడ, నా ఇప్పుడు నన్ను తెక్కేస్తాడు గాయస్. జాగ్రత్తగా ఉండాలి గాయస్ ఇప్పుడు. అదిగోండి గైస్, అక్కడ అయితే లవర్స్ అయితే కూర్చుని ఏం మాట్లాడుతున్నారో తెలియదు గైస్. లవర్స్ అయితే కూర్చున్నారు గైస్ అక్కడ. మీకు కనిపిస్తుందో లేదో అనుకో తెలియదు కానీ ఒక మా అంకుల్ ఫ్రెండ్స్ ఆంటీ ఉన్నారు. guys. అంకుల్ ఆంటీ కాదు రా, లవర్స్ రా. లవర్స్ లవర్స్ అంటారు రా, అంకుల్ ఆంటీ అంటారు. ఏయ్! అదే మీ డాడీ వచ్చేసాడమ్మా, చెక్ చేస్తాడమ్మా. ఏదో మీ డాడీ ఏ బాబు, మా బాబు వచ్చేస్తున్నాను. అమ్మా. కొట్టేస్తాడా? ఏ బాబు, పిల్లలు దాచుకుని వేరే దిగినరా. కొట్టకుండా తగలకుండా జీన్స్ ప్యాంట్లు రెండు ప్యాంట్లు వేయాలి ఇప్పుడు అర్జెంట్గా. చెక్కలు రెండు చెక్కలు మూడు చెక్కలు వేసి వెళ్ళి చెల్లి ఉంటే చెల్లి ఆడుకుంటే మరి కొట్టడంటారు మీ డాడీ. చెత్త వేస్తున్నాను, చెత్త పక్కకి గెంటుతాను వెళ్ళి పిల్లలు ములుగుతున్నాను. అనమాట మీ డాడీనే. వద్దు బాబా, పిల్లలు బాబు బొమ్మ పైకి ఎక్కి ప్యాంట్ ఏదో ఒక పిల్లలు మొత్తం బడబడ గాయస్. మనకి ఎంత చదివింది గాయస్, ఏం guys? ఎలా చెప్పాలి మళ్ళీ బాబు చెప్పండి గాయస్. మళ్ళీ వర్షం అయితే వస్తుంది. Guys, మనం అయితే వామ్మో, ఎవరినా మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది guys. ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇప్పుడు. ఇవాళ బాగాలేదు కాదు, అసలు వాతావరణం బాగాలేదు. ఫస్ట్ టైం వ్లాగ్ మొదలెట్టింది. ఆ వ్లాగ్ వల్ల అయితే వర్షం అయితే వస్తుంది guys. ఇదంతా మా ఇంటి పక్కన చెరువు guys ఇదంతా. ఒకప్పుడు దీన్ని మంచినీటిగా వాడుకునేవారు, ఇప్పుడైతే మంచినీరు కాదు కదా, మామూలు నీళ్ళకి కూడా పనిచేయదు ఇది. ఇది దగ్గరగా ఒక 10 ఎకరాలు ఉంటుంది మొత్తం గొయ్యే గా. ఒకప్పుడు పూర్వకాలంలో అయితే ఇది వాటర్ కింద అయితే యూజ్ చేసుకునే వాళ్ళు అంట మా ఇంటికాడ. ఇప్పుడైతే మొత్తం మురికి అన్నీ డ్రైనేజీ అన్నీ కలిసిపోవడం వల్ల అంత బాగుండలేదు. ఇదిగోండి గైస్, ఇందాక లవర్స్ అన్నాను కదా, లవర్స్ కాదు. ఇదిగోండి గైస్ మా ఫ్రెండ్ ఇడు. ఇదిగోండి గైస్, ఇందాక లవర్స్ అన్నాను కదా, ఇదిగోండి మన అయితే చూపిద్దాం. ఏంటి మొత్తం కట్టేస్తామేంటి? ఇందాక లవర్స్ అన్నాను కదా, ఏది మీరు ఎవరైతే లోపలికి వెళ్ళిపోరా, కెమెరా తీసి వెళ్ళిపోరా, లేకపోతే మామూలుగా భయపడి వెళ్ళిపోరా? వర్షాన్ని అలా తిప్పెట్టినాను. ఏంటి మొత్తం ఏదో చలిగోళ్ళు మొత్తం ఒలిగిపోతే మొత్తం కట్టేసుకున్నాం. వచ్చేసా అయ్యి బాబోయ్. ఇవన్నీ guys, ఇప్పుడు వర్షంలో అయితే మా ఊడు ఎక్కడ తీసుకెళ్తారో తెలియట్లేదు. ఫుల్గా అయితే వర్షం వస్తుంది. ఏంటో guys, ఇది ఎప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతిసారి నాకేదో పెంట పెడతాడు ఇటు. మా ఊరు ఉంటుంది కానీ చాలా సింపుల్గా ఉంటుంది కానీ అందరూ మంచిగా మాట్లాడతారు, అందరూ మంచిగా మాట్లాడే వాళ్ళే. అలాంటి దేశాలు అలాంటివి ఉండవు. ఇదిగోండి గైస్, మన ఫస్ట్ వీడియో అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ చేసాం. మన ఫస్ట్ వీడియో అయితే అది మీరు చూడలేని వాళ్ళు మా ఛానల్కి అయితే వెళ్ళి చూడండి గైస్. తాతతో ముందు ప్రాంక్ అని ఉంటుంది. ఇక్కడే షూట్ చేసాం గైస్. బాహుబలి ఎరా కుట్టడం మీ డాడీ ఆడతాడు ప్యాకెట్ ఆడేస్తాడంటవా?
Let's go. అలా పరిగెత్తండి guys. ఎందుకంటే వర్షంలోనే మనకి గైస్ మా ఓడైతే పరిగెత్తాడు. ఇది వర్షాన్ని ఎక్కడ తీసుకెళ్తాను తెలియదు guys. ఇది వర్షం అయితే వస్తుంది. మా ఓడు ఏమనాలో అర్థం కావట్లేదు guys. ఇది వర్షం పడుతుంది ఓ పక్కన. Guys, ఏం చేయాలి అర్థం కావట్లేదు guys. పరిగెట్టమంటున్నాడు. ఇంత వర్షం బయట తీసుకెళ్ళి ఏమనాలో మీరే చెప్పండి. కదా గడిచిపోతానంటే మనం ఏం చేస్తాం వ్లాగ్ మొదలెట్టాం. మా ఊళ్ళకి అయితే చెప్పండి కొంచెం. ఇవ్వండి మా అయితే మా ఫ్రెండ్ అయితే మొత్తం వాళ్ళ నాన్న ఉన్నాడని చెప్పి మొత్తం సైలెంట్ అయిపోయాడు. వాళ్ళ నాన్న లేకపోతే మంచి ఫైర్ ఉంటాడు. ఆహా. గైస్ తిరిగిన చోటుగా మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇందాక మనం వీడియో తీసింది అక్కడ గైస్. ఇందాక వీడియో తీసింది అక్కడ. గైస్ మనం వీడియో తీసింది అక్కడ. మళ్ళీ ఇందాకేమో పడవ ఎక్కాం కదా గైస్. మొత్తం అదంతా చుట్టూ తిప్పొచ్చాడు గైస్. ఏమనాలి గైస్ మా ఊరు నిజంగానే. ఇంత వర్షంలో ఇదిగోండి గైస్ వర్షం చూడండి గైస్ అలా వస్తుందో. ఇంత వర్షంలో తిప్పి వస్తున్నాడు గైస్. గాయస్ వర్షంలో తడుచుకుంటూ వస్తే మా ఓడేమో బండికి వెళ్ళిపోతున్నాడు గాయస్ నన్ను వదిలేసి. ఎంత మోసం చేస్తాడు అనుకోవట్లేదు గాయస్. రే వెళ్ళిపోకరా. చూసారా గాయస్ వర్షంలో మనం ఆడి కోసం తడిస్తే ఆడేం చేస్తాడు గాయస్ సిద్ధేశ్వరితో. మనం వ్లాగ్ మొదలెట్టిన విశేషం ఏంటంటే గాయస్ 2 నెలల నుంచి పడిన వర్షాలు మనం ఫస్ట్ టైం వ్లాగ్ చేయడం వల్ల అయితే వర్షాలు అయితే పడిపోతున్నాయి గాయస్. ఫస్ట్ టైం కదా గైస్ మాట్లాడే కొద్దీ మనకి అలవాటు అయిపోతుంది. ఇవ్వండి గైస్ మళ్ళీ చుట్టూరు తిప్పి వచ్చాడు గైస్. అసలు ఏమనాలి గైస్ ఇవ్వండి. ఇదే గైస్ మా ఆంజనేయ స్వామి గుడి. అదే వదిలేసి వెళ్ళిపోతావు కదా గైస్. ఫస్ట్ టైం లాగైనా కొంచెం బాగానే తీసాను అనుకుంటున్నాను. ఇదిగోండి గైస్ అందుకే ఎక్కడ ఎక్కాను గైస్. ఇక్కడ మా అమ్మ అయితే గట్టిగా వేసుకుంది గైస్. గైస్ మన ఫస్ట్ వ్లాగ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. కంప్లీట్ అయిపోయిన కొంచెం అయితే స్ట్రగుల్స్ అయితే వచ్చినాయి. దాంతోపాటు మనం కొంచెం అయితే మాట్లాడలేకపోయాం. ఫస్ట్ వ్లాగ్ కదా కొంచెం నర్వస్ అయితే వచ్చింది. కొంచెం నర్వస్ భయం ఎవరేమంటారని కొంచెం టెన్షన్ కదా ఉంటుంది కదా. దానివల్ల అయితే మనం అయితే సరిగ్గా మాట్లాడలేకపోయాం. మా ఫ్రెండ్ కూడా అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం అయితే నన్ను తడిపేశాడు గైస్. ఇంటికి వెళ్ళినట్టు మా అమ్మ అయితే రఫాడింగ్ చేస్తుంది. ఇదిగోండి గైస్ ఇదే మా చెరువు. ఇది మా రామాలయం. ఇది పెద్ద మర్రి చెట్టు ఉంటుంది మా ఇంటికాడ ఫుల్ పెద్దది. చిన్నప్పుడు వీటితోనే మనం అయితే ఊగి దాంట్లో అయితే దూకేవాళ్ళం. చెరువులో అయితే దూకేవాళ్ళం. చిన్నప్పుడు మెమొరీస్ అయితే ఇప్పుడైతే మళ్ళీ రావు కదా గుర్తు చేసుకోవడానికి అయితే ఉంటాయి. మనమైతే మరో వ్లాగ్తో అయితే కలుద్దాం గైస్. బాయ్ గైస్.